హలో ఎన్ఐటీ. నేనైతే కాలేజ్‌కొచ్చేసా. స్టోల్ ఇంకా కూపన్స్ కలెక్ట్ చేసుకున్నా. ఇంకా మా ఫ్రెండ్ అయితే అంకిత నన్ను రెడీ చేస్తుందనమాట. ఇంకా ఫ్రెండ్స్ అంటే షేరింగ్, కేరింగ్ కదా! సో, ఇంక నన్నైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నా ఫ్రెండ్స్. ఇంకా మేము రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాం. నేనైతే వెళ్తున్నప్పుడు కొన్ని వీడియోస్, ఫోటోస్ తీసుకున్నాను. తర్వాత మేమైతే ఇంకా లంచ్‌కి స్టార్ట్ అయిపోయాం. మాకైతే మెగా మెస్‌లో ఇచ్చారు. మాకు ఇంకా పేరెంట్స్‌కి లంచ్ అరేంజ్‌మెంట్స్ చేశారు. చాలా బాగున్నాయి. ఫుడ్ అయితే చాలా బావుంది. నేనింకా స్టోల్ మీద కొన్ని వీడియోస్, ఫోటోస్ తీసుకున్నాను. నేను స్టార్ట్ అయిపోయాను హాల్‌కి. చాలామందొచ్చారు. వాళ్ళ పేరెంట్స్ తీసుకొనొచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. కాకపోతే నేనైతే ఒక్కదాన్నే వెళ్ళాను. కొంచెం బాధగా అనిపిచ్చింది. డెకరేషన్ అరేంజ్‌మెంట్స్ అయితే చాలా చేశారు. ఇంకా స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్. ప్రొఫెసర్స్‌ని ఇలా ఇన్వైట్ చేస్తున్నారు. మాకైతే డిపార్ట్‌మెంట్ వైస్‌గా, నేమ్స్ వైస్‌గా ఇలా చైర్స్ అరేంజ్‌మెంట్స్ చేశారు. డ్రింక్స్ ఇంకా వాటర్ బాటిల్స్‌తో. మాకైతే ఇంకా డ్రెస్ కోడ్ ఇచ్చారు వైట్‌ది. నియర్లీ 2000 మెంబర్స్ ఉండే ఆ రోజైతే. మేము ఇంకా పీహెచ్‌డీ వాళ్ళం, అన్ని డిపార్ట్‌మెంట్స్ బీటెక్ వాళ్ళం కలిసి. మళ్ళీ డిపార్ట్‌మెంట్ వైస్‌గా నేమ్స్‌తో పిలుస్తున్నారు. మా డిపార్ట్‌మెంట్ వెళ్తున్నాం. అయితే చాలా హ్యాపీగా అనిపిచ్చింది కాన్వొకేషన్‌కి అటెండ్ అవ్వడం. ఐ నో హౌ ఐ స్టార్టెడ్ దిస్ జర్నీ. సో, ఈ జర్నీని నేను కాన్వొకేషన్‌తో ఫినిష్ చేశాను. లిటరల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ టు బి ఎన్ ఐటీయన్. తర్వాత మా ఫ్రెండ్స్ అయితే ఇలా టైమ్ పాస్‌కి లూడో ఆడుకున్నారు. అయితే బయటకొచ్చేసి ఫోటోస్ తీసుకున్నాను. బయట అందరూ వాళ్ళ పేరెంట్స్‌తో దిగుతున్నారు. నేను కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వస్తే దిగాను ఫోటోస్. ఈ జర్నీకి హెల్ప్ చేసిన నా ఫ్యామిలీకి, నా వెల్ విషర్స్‌కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ.